ఉల్లిపాయలు ప్లస్ పచ్చిమిర్చి ఇలా వేసుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ ఇలా మగ్గుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ చూడండి అల్లం పేస్ట్ ఇలా మనం యాడ్ చేసుకోవాలి దీంట్లోకి. ఇలా చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో. మనం అల్లం పేస్ట్ వేసుకున్నాక ఇలా కలియ పెట్టాలి ఫ్రెండ్స్. ఒక్క సెకండ్ ఇలా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టైలిష్ సిరాగా వ్లాగ్స్. వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇవి నైట్ నానబెట్టాను వాటర్లో. ఇవి రాజ్మా ఫ్రెండ్స్. చూడండి మార్నింగ్కి ఎలా అయిపోయాయో. వీటితో నేను ఈరోజు కర్రీ తయారు చేస్తున్నాను. చూస్తారా ఫ్రెండ్స్? చూడండి నానబెట్టాక ఇలా అయిపోతాయి. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ రాజ్మా కర్రీ. రాజ్మా కర్రీ ఎలా చేయాలో నేను ఈరోజు మీకు ఈ రెసిపీని నేను చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఓకే, వీటిని ముందుగా మనం నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకుంటూ నీట్గా మనము వీటిని కడుక్కోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత బాగా అవి ఉబ్బిపోయాయో. చూస్తున్నారు కదా, వీటిని రాజ్మా అంటారు అండి. ఇలా 2 times మనం నీట్గా కడుక్కుందాము. బాగున్నాయి కదా రాజ్మా. నెక్స్ట్ అన్ని కుక్కర్లోకి ఇలా వేసేసుకుందామండి. ఇవి బాయిల్ అవ్వాలి కదా, మనము ఒక 2 గ్లాస్ వాటర్ చూసి పోసుకుందామండి. ఈ వాటర్లోనే కొంచెము ఉప్పు వేసుకుందామండి. చిటికెడు పసుపు కూడా వేద్దాం. ఇందులోనే లైట్గా కొంచెం ఆయిల్ వేద్దాము. ఎందుకంటే ఉడికినప్పుడు ఇది అనేది బాల్స్కి కుక్కర్కి పట్టకుండా ఉంటుందన్నమాట. అందుకని కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మనం మూతను పెట్టేసుకొని ఇలా గ్యాస్ పైన కుక్కర్ని పెట్టేసుకుందాం. మనము 3-4 విజిల్స్ వచ్చేంతవరకు ఇది ఇలాగే ఉంచుకుందాం. తర్వాత ఇది ఉడుకుతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, రాజ్మా గ్రేవీ తయారు చేసుకోవడానికి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ఉంచాను. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ప్లస్ పచ్చిమిర్చి నేను ఇలా మిక్సీ జార్లో వేసాను. చూడండి, ఇది గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా టమాటాలను కూడా కట్ చేసేసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. గ్రేవీ ఎక్కువ కావాలి అంటే ఎక్కువ టమాటా పీసెస్ తీసుకోవచ్చు. ఉల్లిపాయలు కూడా ఎక్కువ తీసేసుకోవచ్చు. తక్కువ కావాలనుకుంటే మినిమం చూసుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, చూసారా ఇలా మనం గ్రైండ్ చేసుకోవాలి. టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇలా గ్రైండ్ చేసుకున్నాను. మనకి కుక్కర్ విజిల్స్ వస్తున్నాయి. 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ని తప్పకుండా పెట్టుకోవాలి. ఎందుకంటే అవి బాగా ఉడకాలి కాబట్టి 4-5 విజిల్స్ వరకు తప్పకుండా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ రాజ్మాని. ముందుగా ఒక బాణలి పెట్టుకుందాం ఫ్రెండ్స్. బాణలిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇలాగా నూనె వేడవుతుంది. వేడెక్కుతున్న ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం శనగపప్పు, 2 బగారా ఆకులు, మనము కోసి పెట్టుకున్నట్టు ఉల్లిపాయలు ప్లస్ పచ్చిమిర్చి ఇలా వేసుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ ఇలా మగ్గుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ చూడండి అల్లం పేస్ట్ ఇలా మనం యాడ్ చేసుకోవాలి దీంట్లోకి. ఇలా చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో. మనం అల్లం పేస్ట్ వేసుకున్నాక ఇలా కలియ పెట్టాలి ఫ్రెండ్స్. ఒక్క సెకండ్ ఇలా మూత పెట్టేసుకుందాం. ఇలా మగ్గిపోయాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏదైతే టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ చూడండి ఇలా దీంట్లో వేసుకోవాలి. మిక్సీ చేసుకున్నది ఇలా పేస్ట్లో వేసుకున్నాక చూడండి ఇలా మనం కలియ పెట్టుకోవాలి. దీని నూనె అనేది మనకి పైకి తేలుతుంది ఫ్రెండ్స్ ఉడుకుతున్నప్పుడు. అప్పుడు చూడండి, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలా వేసేసాను నేను. గ్రైండ్ చేసినవి మొత్తము ఆయిల్ తేలేంత వరకు మనం చిన్న సిమ్లో ఇలా పెట్టేసుకుందాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా గ్రేవీ అనేది ఉడుకుతున్నప్పుడు ఆయిల్ పైకి ఇలా వస్తూ ఉంటుంది. ఇలా ఆయిల్ పైకి వస్తున్నప్పుడు చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 స్పూన్ ధనియాల పొడి ఇలా అన్నీ కలియ పెట్టేసేయాలి ఫ్రెండ్స్. గ్రేవీలో ఆల్మోస్ట్ అన్నీ ఇలా కలియ పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి కొద్దిసేపు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నూనె అనేది ఇలా పైకి తేలుతూ ఉంది మనం గ్రేవీలోకి. ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు మనం ఉడకపెట్టుకున్నటువంటి చూడండి రాజ్మాని ఇలా దీంట్లో స్ప్రెడ్ చేసేసుకోవాలి. రాజ్మా కూడా బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రాజ్మా గ్రేవీ కర్రీ చూడండి. ఇది చపాతీలోకి, పూరీలోకి ప్లస్ రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. సో ఇది వచ్చేసి రాజ్మా కర్రీ అండి. మనము ఇలా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. ఇలా ఒక 1 మినిట్ ఇలా బౌల్ పెట్టేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, రాజ్మా కర్రీ బాగా ఉడికిపోతుంది. ఇందులో మనం లాస్ట్గా గార్నిష్ కోసము కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము. ఖతం అయిపోయిందండి రాజ్మా కర్రీ. సూపర్గా అయిపోయిందండి రాజ్మా కర్రీ. ఇది చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. రాజ్మా కర్రీ చిన్న కామెంట్ తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ రాజ్మా ప్లస్ చోలే అండి, నార్త్ ఇండియన్ డిష్. చూడండి రాజ్మా ఎంత బాగా ఉడికిందో, చాలా గ్రేవీగా, స్పైసీగా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో టేస్ట్ నాతో షేర్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.